హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ప్యానల్ బోర్డు కనిపిస్తుంది కదా. ఈ ప్యానల్ బోర్డ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం వాడతారు, అసలు లోపల ఎలా ఉంటాయి, మనకి అపార్ట్మెంట్కి వాడేవి అనమాట ఇవి. ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్లు ఉంటాయి అనమాట. 30 ఫ్లాట్లకి 30 3 ఫేస్ మీటర్లు, అలాగే ఒకటి సిటీ మీటర్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఒక 15 మీటర్లు అనమాట. అలాగే ఇటు సైడ్న ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇవి ఒక 15 మీటర్లు అనమాట. మొత్తం 30 మీటర్లు ఉంటాయి అనమాట. ఈ 2 చాట్లు ఉన్నాయి కదా, ఇది సైట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కలిపేసి ఒకటే బోర్డుగా సైట్లో ఫిట్ చేస్తారనమాట. మనం తీసుకెళ్ళడానికి ఇబ్బంది కదా, అందుకే 2 బోర్డులు అనేవి చేశారనమాట ఇక్కడ. ఇప్పుడు మనం వీటిలో ఏమేమి వాడారు ఏంటనేది కొంచెం కొత్తగా అనిపించింది నాకు, మీకు కూడా చూపిద్దాం, మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. దీని స్పెషాలిటీ ఏంటి, మనం మెయిన్ పవర్ కేబుల్ కలిపే దగ్గర నుండి వెళ్దాం. మీరు ఇక్కడ గమనిస్తే 400 amps MCCB అనమాట. అది ఇక్కడ నుండి మెయిన్ కేబుల్ అనేది ఇక్కడ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చి మెయిన్ కేబుల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ బస్ బార్లో నుండి ప్రతి మీటర్కి సప్లై వెళ్ళడానికి వైర్లు అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. అక్కడ మీటర్లో నుండి ఈ ఫీజుల నుండి ఇక్కడ 4 పోల్ MCB కనిపిస్తుంది కదా, 63 amps మెయిన్ సప్లై ఇందులో నుండి వచ్చింది అనమాట. మన ఫ్లాట్లోకి వెళ్ళడానికి ఇక్కడ కనెక్టర్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్టర్ నుండి మన ఫ్లాట్లోకి మెయిన్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. అలాగే జనరేటర్ పవర్ ఉంది కదా, ఈ జనరేటర్ పవర్ నుండి వచ్చే సప్లై అనమాట ఇది. ఇక్కడ 2 పోల్ MCB కనిపిస్తుంది కదా, 10 amps. ఇక్కడ నుండి ఇది చేంజ్ అవ్వరు అనమాట, ACCL. ఇది డిజిటల్ది, మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత యాంప్స్ పంపించాలి ఫ్లాట్లోకి అనేది. ఓకే, ఈ జనరేటర్ నుండి వచ్చిన సప్లై అనేది దీనికి కనెక్ట్ చేస్తాం ఈ DB దగ్గర. అలాగే ఇక్కడ EB అని ఉంది కదా, EB అని ఉండే దగ్గర మనకి మెయిన్ పవర్ నుండి వచ్చే సప్లై అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. EB అని ఉంది కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ వై ఫేస్ బ్లూ ఫేస్ డైరెక్ట్గా కనెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. మీటర్లో నుండి ఫీజుల నుండి వచ్చిన సప్లై అనేది. ఈ రెడ్ ఫేస్ ఒకటి ఈ ACCLకి వెళ్ళింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, EB దగ్గర కనెక్ట్ అయినాయి కదా 2 ఫేస్ నోటర్లు. అలాగే ఈ లోడ్ అనేది దీని నుండి వెళ్ళిద్ది అనమాట కనెక్టర్కి, మన ఫ్లాట్లోకి వెళ్ళడానికి. కొంచెం వింతగా ఉంది, ఇలా తక్కువ ప్లేస్లోనే చూసాను అనమాట, మీకు కూడా చూపిద్దామని నేను ఇది వీడియో అనేది చేయడానికి కారణం. ఓకే, అలాగే ఇక్కడ ఇందులో నుండి ఈ మీటర్లకి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది, అంటే ఎంత యాంప్స్ తీసుకుంటుంది, ఇప్పుడు ఫేస్లో ఎంత వోల్టేజ్ ఉందనేది ఆ మీటర్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి సింగిల్ ఫేస్ మీటర్లే, మనం ఈ సెలెక్టర్ స్విచ్ల సాయంతో ఎంత యాంప్స్ తీసుకుంటుంది ఈ ఫేస్లో అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ యాంప్స్ మీటర్లో. అలాగే ఇది వోల్టేజ్ మీటర్ అనమాట, మనం ఈ సెలెక్టర్ స్విచ్ సాయంతో ఏ ఫేస్లో ఎంత వోల్టేజ్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సింగిల్ ఫేస్ మీటర్లు కాబట్టి మనం ఈ సెలెక్టర్ స్విచ్ సాయంతోనే తెలుసుకోవాలన్నమాట. ఓకే, మెయిన్ పవర్ మీద ఉన్న లోడ్ అనేది మనకి అలా తెలుస్తుంది. అలాగే ఇటువైపుని చూడొచ్చు, ఇటువైపుని కూడా ఒక MCCB కనిపిస్తుంది కదా, ఇది 100 amps అనమాట, ఎలక్ట్రానిక్ కంపెనీది. ఇది కూడా మనకి జనరేటర్ నుండి వచ్చిన కేబుల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. దీని నుండి ఇక్కడ మీరు చూడొచ్చు ATES 125 అని కనిపిస్తుంది కదా, ఇది ఆటోమేటిక్గా జనరేటర్ని కరెంట్ పోయినప్పుడు ఇదే ఆన్ చేసిద్ది, ఇదే ఆఫ్ చేసిద్ది అనమాట. ఆఫ్ చేసి మనకి ఈ సిటీ మీటర్ సప్లైకి మళ్ళీ జనరేటర్ నుండి ఉన్న సప్లై కనెక్ట్ అవ్వాలి కదా, ఆటోమేటిక్గా ఇదే చేంజ్ చేసిద్ది అనమాట. అంటే 2 రకాలుగా వర్క్ అయ్యింది, ఇది జనరేటర్ని ఆన్ చేసిద్ది, ఆఫ్ చేసిద్ది, అలాగే ఈ సప్లై కూడా చేంజ్ చేసిద్ది అనమాట. ఓకే, జనరేటర్ మీద ఉన్న సప్లై ఈ కామన్ మీటర్ మీదకి, సిటీ మీటర్ మీదకి మార్చిద్ది అనమాట. ఓకే, వీటిలో మీరు గమనించవచ్చు, ఇవి CTs అంటారనమాట, అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంది కదా. ఇక్కడ CTs అంటే మనకి యాంప్స్ మెజర్మెంట్ చేయడానికి అనమాట, ఎంత యాంప్స్ కన్జ్యూమ్ అవుతుంది ఈ ఫేస్ల నుండి అనేది మనకి ఈ CTs నుండి వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ మీటర్లోకి వెళ్తాయి అనమాట. అంటే క్యాల్కులేషన్ తెలియడానికి, యాంప్స్ తెలియడానికి ఇవి వాడతారనమాట. మనం ఇలా ఈ బస్ బార్లోనే కనెక్ట్ చేయాలి వీటిని. ఓకే, ఈ వైర్లు నుండి ఇక్కడ యాంప్స్ మీటర్కి వెళ్ళిద్ది అనమాట. అలాగే వోల్టేజ్ మీటర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి డైరెక్ట్గా కనెక్ట్ చేసి చూస్తాం ఎంత వోల్టేజ్ ఉందనేది ఏ ఫేస్లో తెలుస్తుంది. ఓకే, మనకి 2 కావాలి కాబట్టి, అంటే ఇందులో ఉన్న పవర్ తెలియడానికి ఈ 2 మీటర్లు అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇందులో మీరు గమనించవచ్చు, ఇది SPD అంటారనమాట, ఇది సెర్చ్ ప్రొటెక్షన్ డివైస్ అంటారు దీన్ని. ఇది దేనికి కనెక్ట్ చేస్తారంటే, మనకి వచ్చే లైన్ వోల్టేజ్లో ఏదైనా హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, అంటే యాక్సిడెంట్లకి ఏదైనా పిడుగులు పడినప్పుడు కానీ, లేదా ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చే వోల్టేజ్ హై వోల్టేజ్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఇది మామూలుగా ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది
మెజర్మెంట్ చేసి ఆ వోల్టేజ్ని ఎర్త్లోకి పంపించిద్ది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఎర్త్ కనిపిస్తుంది కదా, ఇంకా కనెక్ట్ చేయలేదు. అక్కడ సైట్లో పెట్టిన తర్వాత ఎర్త్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఫేస్ న్యూట్రల్ అనేది పైన కనెక్ట్ చేసాం కదా మనం. ఓకే, ఇక్కడ ఒక ఎంసీబీ కూడా వేశారు కదా 63 amps. ఈ వైర్లు వచ్చి డైరెక్ట్గా మీరు ఇక్కడ గమనిస్తే ఈ వైర్లు 3 ఫేస్లకి 3, అలాగే న్యూట్రల్కి 1 ఓకే కనెక్ట్ చేస్తాం అనమాట. దీని నుండి మనకి స్పెషల్ ఎర్త్ వేసి ఆ స్పెషల్ ఎర్త్కి ఇక్కడ నుండి వెళ్ళిన కేబుల్ అనేది వైర్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, ప్రొటెక్షన్ కోసం అనమాట. ఇప్పుడన్నా మనకు వచ్చే లైన్లో హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఎలాంటిది ఉంటే లైన్లో హై వోల్టేజ్ లేకోకుండా ఇది ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట ఎస్పీడీ అనేది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వీటికి వెళ్ళడానికి సప్లైకి 6 amps ఎంసీబీలు అనమాట. ఈ వీటిల్లోకి వెళ్ళే సప్లైకి. ఓకే, అక్కడ 1, అలాగే అక్కడ కూడా ఉన్నాయి కదా 3 ఎంసీబీలు. అదేనమాట వాటి గురించి. ఇక్కడ కూడా సిటీస్ అనేవి ఉన్నాయి కదా, మీరు ఇందాక చూసారు చూడలేదు. మనకి ఈ లోడ్ తెలియడానికి, అలాగే వోల్టేజ్ తెలియడానికి ఈ వైర్లు అనమాట. ఇక్కడ ఈ బస్ బార్లో నుండి ఈ వైర్లు ఈ మీటర్లోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, అలాగే ఇవన్నీ చూశారు కదా. ఇప్పుడు ఈ మామూలు ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుంది, ప్రతి మీటర్కి కూడా ఇక్కడున్న సెట్టింగే ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం వింతగా ఉంటుంది. మన ఫ్లాట్లోకి వెళ్ళే వైర్లు, జనరేటర్ వైర్లు అలాంటివి ఏమి వెళ్ళవన్నమాట. ఫ్లాట్లోకి ఈ 4 వైర్లే వెళ్తాయి అనమాట. ఓకే, 3 ఫేస్లు 1 న్యూట్రలే వెళ్ళిద్ది అనమాట. ఇక్కడే చేంజ్ ఓవర్ ఉంటుంది కాబట్టి. మనకి మామూలుగా అయితే ఎంసీబీ బోర్డులో ఉంటుంది కదా, డిస్ట్రిబ్యూషన్ బోర్డులోనే ఉంటుంది ఈ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అనేది. కాకపోతే ఈ ప్యానల్ బోర్డులోనే ఇలా పెడుతున్నారన్నమాట కొత్తగా. అలాగే మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కామన్లో లైట్లు కానీ, లిఫ్ట్ కానీ, మోటార్ కానీ ఉంటాయి కదా, వాటికి ఎంసీబీలు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇటువైపుని చూస్తే మీకు ఇక్కడ టైమర్స్ కనిపిస్తున్నాయి. ఇవి కామన్లో లైట్లు వెలగడానికి అనమాట. అంటే టైం ప్రకారం వెలగడానికి మనం టైం సెట్ చేసి పెట్టామనుకోండి, ఇవి ఆటోమేటిక్గా 6ంటికి పెడితే 6ంటికి వెలుగుతాయి అనమాట. ఇప్పుడు 2 టైమర్లు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు మనకి కొన్ని లైట్లు 6ంటి దగ్గర నుండి 10ంటి దాకా వెలగాల్సినవి ఉంటాయి. కొన్ని లైట్లు 6ంటి దగ్గర నుండి తెల్లవారేదాకా వెలగాలి కదా, మళ్ళీ 6ంటి దాకా మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట టైమర్లో. అలాగే కాంట్రాక్టర్లో. ఓకే, ఆ టైమర్లు ఈ కాంట్రాక్టర్ని ఆన్ చేస్తాయి అనమాట, ఇవి లైట్లని ఆన్ చేస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సెలెక్టర్ స్విచ్ ఉంది కదా. ఒకవేళ టైమర్ వద్దు మాకు, మామూలుగా మాన్యువల్గానే మేము ఆన్ చేసుకుంటాం అనుకుంటే ఈ సెలెక్టర్ స్విచ్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ATES అనేది మనం ఆటోమేటిక్గా జనరేటర్ని ఆన్ చేయడానికి కరెంటు పోయినప్పుడు ఇది వాడతాం అనమాట. ఓకే, దీని నుండి జనరేటర్ వరకు వైర్లు కూడా వెళ్తాయి దానికి కనెక్ట్ అవ్వడానికి. అంటే ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి వైర్లు కనెక్ట్ అవ్వాలి కదా, అదనమాట. ఇది అంతా జనరేటర్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుండి వీటిలోకి జనరేటర్ వైర్లు వచ్చినాయి కదా, వీటికి అనమాట. ఇప్పుడు ఇందులో రెడ్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా. అలాగే మనం జనరేటర్ నుండి సప్లై కూడా డివైడ్ చేయాలి కదా. డివైడ్ చేయడానికి ఏంటంటే, ఇప్పుడు ఇందులోకి ఇంకో ఫేస్ వచ్చింది అనమాట. ఇక్కడ ఎల్లో బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది ఇంకో ఫేస్. అలాగే కింద దాంట్లో బ్లూ ఫేస్ కనిపించింది అనమాట. ఓకే, జనరేటర్ నుండి వచ్చే సప్లై కూడా ఇలా 3 సమానంగా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఇందులో రెడ్ ఫేస్ ఉంటుంది, వీటిలో ఎల్లో ఫేస్ ఉంటుంది, కింద దాంట్లో బ్లూ ఫేస్ ఉంటుంది. అంటే అవి కూడా డివైడ్ అవ్వాలి కదా మరి. ఓకే, ఇక్కడ బస్ బార్లో కూడా చూడొచ్చు వైర్లు. అలాగే ఈ బస్ బార్లో కూడా చూడొచ్చు మన మీటర్ దగ్గరికి వెళ్ళడానికి సప్లై అనమాట. అలాగే ఇక్కడ సిటీ మీటర్ ఉంది కదా, సిటీ మీటర్కి ఈ 10 స్క్వేర్ వైర్ అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ 3 ఫేస్లకి న్యూట్రల్కి 10 స్క్వేర్ వైర్ అనేది కనెక్ట్ చేశారు కదా. ఇక్కడ నుండి అక్కడ దీంట్లోకి వైర్ అనేది వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కేబుల్ వచ్చింది కదా. అలాగే ఇక్కడ కూడా ఈ మీటర్ నుండి వచ్చే సప్లై ఆ ఫీజులకు వచ్చింది. ఫీజుల నుండి ఇక్కడ మీరు చూడొచ్చు MCCB ఇది అనమాట. ఇక్కడ నుండి మనం మళ్ళీ ఈ పవర్ అనేది ఈ కామన్కి వాడుకోవడానికి, అలా దేనికైనా సరే కామన్లో లిఫ్ట్కి కానీ అలాంటి వాటికి వాడుకోవడానికి ఇది అనమాట కామన్ వర్క్. ఓకే, అది ఫ్రెండ్స్, మీరు అర్థమైందని అనుకుంటున్నాను కొంతవరకు. సేమ్ ఇది కూడా అదే 2 కనెక్ట్ చేస్తారనమాట. మీరు ఇక్కడ గమనిస్తే కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇటువైపున ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇందులో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇది తీసుకొచ్చి ఇటు పక్కన కనెక్ట్ చేస్తారనమాట. ఈ బోర్డు ఉంది కదా, వైర్లు వెళ్ళడానికి
ఈ హోల్ అనేవి ఉన్నాయి కదా, అదనమాట. అంటే దానికి ఒక స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది అనమాట. దీనికి కూడా ఎంసీసీబీ ఉంటుంది, అంటే 2 ట్రాన్స్ఫార్మర్లు అనమాట ఆ ఫ్లాట్లో. ఓకే, ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన కేబుల్ అనేది ఈ ఎంసీసీబీకి ఈ బోర్డులో ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. సేమ్ ఇది కూడా అదే, సేమ్ అది ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.